స్వామి యొక్క పుష్కరిణిలో అవభృతంగా స్నానమాచరింపజేస్తారు. తద్వారా భక్తులు ఎవరైతే తదేకాగ్ర పరాయణులైనటువంటి భక్తులందరూ కూడా అదే సమయంలో స్వామి పుష్కరిణిలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారికి సంసార సాగర విమోచన అనేటువంటి ఆకాంక్షకి దారి దొరుకుతుంది అంటూ పురాణాలు తెలియచేస్తున్నాయి. తీర్థస్నాన ప్రాశస్త్యాన్ని అదేవిధంగా ఒక పక్కన మన దేశంలో జరిగేటువంటి కుంభమేళలో ఏ నదులైతే సంగమంగా ప్రయాగ దగ్గర సంగమిస్తూ త్రివేణిగా మనకి దర్శనమిస్తున్నాయో అటువంటి సమస్త నదీ తీర్థ జలాలన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో స్వామి పుష్కరిణిలోకి ఆవేశింపబడతాయి. కాబట్టి సమస్త తీర్థ రాజాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలోకి ప్రవేశించేటువంటి సమయం ఆసన్నమవుతోంది. అదే సమయంలో దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థమై పంచాయుధధారి అయి పంచభూతాలకు దేవతగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత ప్రియమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని దుష్ట శిక్షణ చేసిన తదుపరి దానికి అంటినటువంటి సమస్త దోషాలను పరిహారం చేయడంతో అదే సమయంలో భక్తులందరూ వారు చేసినటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఒక మహోన్నత మార్గంగా నిర్దేశింపబడింది ఈ చక్రస్నానం. దీన్ని అవభృతం అని కూడా అంటారు. అయితే ప్రప్రథమంగా సుదర్శన చక్ర స్వామివారికి స్నపనాన్ని జరిపించిన తదుపరి పుష్కరిణిలో నిమజ్జనం చేస్తారు. కాబట్టి దాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో చూస్తూ స్వామికి అత్యంత ప్రియమైనదిగా సుదర్శన చక్రాన్ని ఎందుకు చెప్పబడుతోంది? సుదర్శన చక్రం యొక్క విశిష్టత పూర్ణత్వానికి పరిభ్రమణానికి నిర్వక్రతకు ప్రతీకట. అంటే సకల జగత్తు కూడా పరిభ్రమించేది కాలచక్రంలో, కాబట్టి ఆ కాలచక్రమే సుదర్శన చక్రంట. జ్వాలాయత సహస్రాకార సుదర్శన ధరం పరం శరశ్చంద్ర ప్రతీకాశ పాంచజన్య ధరం శుభం అన్నారు. సుదర్శన ధరం వరం బ్రహ్మాది దేవతలకి వెంకటాచల పర్వతం పైన సకల దేవతాగణాలకి కూడా దర్శనమిచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏ రూపంలో దర్శనమిచ్చారు అంటే అగ్ని జ్వాలలతో 1000 అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రధారిగా స్వామివారు దర్శనమిచ్చి వరాన్ని అనుగ్రహించారట. కాబట్టి పరమ మహిమాన్వితమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని శ్రీమన్నారాయణుడు మాత్రమే ధరింపగలడుట, అన్యులకు అశక్తముటది. అటువంటి విశ్వసృష్టికి చక్రవర్తి విష్ణుమూర్తి అయితే ఆ చక్రవర్తి మాత్రమే తన చేతిలో ఆయుధంగా ధరించేటువంటి చక్రాయుధం ఏదైతే ఉంటుందో అది సుదర్శన చక్రంగా స్వామివారి చేతులలో విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే స్వామిని సుదర్శనుడు అన్నారు. చూడండి మర్ద